డోర్నకల్ నియోజకవర్గంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కోతులు కుక్కల సమస్యలపై ఎమ్మెల్యే జాటూత్ రామచంద్ర నాయక్ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు చేపట్టి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే నేపథ్యంలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సైతం తన వికారాబాద్ నియోజకవర్గంలోనూ కోతుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాండాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కోతుల సంఖ్య బాగా పెరిగిపోయి టమాటాలు కానీ ఏ పంటను కూడా మొక్కజొన్న అదే బొప్పాయి ఏ పంట వేసినా కానీ కోతులు ఉంచే పరిస్థితి లేదు అధ్యక్ష. వాటికి కాస్ట్రేషన్ సెంటర్స్ కానీ ఏదైనా వాటికి ఆల్టర్నేట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా పురపాలికల్లో శునకాలు బాగా పెరిగినాయి అధ్యక్ష. అవి రాత్రులు గుంపులుగా మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని అరికట్టే కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది. సభ్యులు రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు ఈ కోతుల విషయం లోపల ప్రభుత్వం చర్య తీసుకోవాలని నా తరఫు నుంచి కూడా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రంలో కోతుల బెడద చాలా ఉన్నది. అందులో మా వికారాబాద్ ప్రాంతంలో వ్యవసాయానికి చాలా అంతరాయం కలుగుతున్నది. రైతులు చాలా నష్టపోతున్నారు. దీని విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీ విజయుడు